ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్పై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు నిప్పులు చెరిగారు. వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతావు. వెలుగొండ ప్రాజెక్టును మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతికి ఎలా అంకితం చేశారో చెప్పండి. ఇలాంటి నీచ రాజకీయాలు అధికారం కోల్పోయినా ప్రజలు మిమ్మల్ని ఓడించినా మీరు మానుకోరా? ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు సిగ్గుపడుతున్నారు అంటూ గూడూరి ఎలక్షన్ బాబు తాటిపత్రి చంద్రశేఖర్పై ఫైర్ అయ్యారు. దుర్మార్గం ఎక్కడుందంటే వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ పనులు పూర్తి కాకుండా లైనింగ్ వర్క్లన్నీ అట్లే ఉన్నాయి. ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్తనింగ్ చేయకుండా R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ 3 పనులు అసంపూర్తిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖరు చప్పట్లు కొట్టి భజన చేసినటువంటి మరి ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని పత్రిక మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటాను. మనం అందరం అడిగినట్టే మార్కాపురం కేంద్రంగా ఈ మధ్యనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం జరిగింది. అది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ ప్రతి అంశంలో కూడా ఎద్దేవా చేస్తూ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలే మాట్లాడుతాం. మొన్న అంటున్నాడు మార్కాపురం జిల్లా ఇచ్చారు, దరి సంగతి ఏంది అంటున్నాడు. నీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 26 జిల్లాలు చేస్తూ మార్కాపురం జిల్లాని అసలు పట్టించుకోవాలా. ఈరోజు మా నాయకుడు మాట ఇచ్చాడు, మార్కాపురం జిల్లా చేశారు. నువ్వు చెప్పేది ఏంది అసలు? మాకు నీ స్థాయి ఏంటి? నీకు ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ప్రజలు మోకాళ్ళతో కూడా ఇరగొట్టారు మిమ్మల్ని. అందుకనే మీ అందరికి ఒకటే గుణపాఠం చెప్పదలుచుకున్నాం. నువ్వు ప్రత్యేకించి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, నువ్వు మా జిల్లా వాడివి కాదు. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో నీ ఊరు లేదు, నీ నియోజకవర్గము లేదు. అందుకని నీకు ఈ ప్రాంతంలో ప్రేమ ఉండదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగాలను కానీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్క నుండి చప్పట్లు భజన చేసావు. నువ్వు జాతికి అంకితం చేస్తున్నావు. ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వు? మళ్ళీ నువ్వు బడ్జెట్లో డబ్బులు ఇవ్వలేదని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అందుకని నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడండి. అసెంబ్లీకి పోయే దమ్ము ధైర్యం అసలు మీ నాయకుడు కానీ మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు నీకు ఓట్లేసి చట్టసభలో పోయి ఈ ప్రాంత ప్రజల యొక్క మరి సమస్యల్ని చట్టసభల్లో గొంతెత్తి మాట్లాడి నేను ఎమ్మెల్యేని చేస్తే ఏడకొచ్చి గాలి కూతలని కూసుకుంటూ తిరుగుతూ ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు మీకు వస్తుందని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.